शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। నేను ఫోటో తీసుకుంటా పైన కూర్చొని ఇప్పుడు పోలీస్ అయిన వాళ్ళు ఎవరు చేయటండి మాట్లాడాలి సార్ మాట్లాడుతున్నాను. మండలానికి చెందినటువంటి ఎంఈఓ గారు శ్రీమతి ఎంఈఓ మేడం గారు కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మిగతా పెద్దలందరూ కూడా పల్లెలను వచ్చినటువంటి ముఖ్య అతిథులు చేస్తా ఉన్నారు. మిగతా అతిథులందరూ కూడా ఆ సరస్వతీదేవి మన ముందుకు వచ్చి మమ్మల్ని మనందరినీ మన పాఠశాల యొక్క అందరినీ కూడా సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తాము. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా అయితే కాంటెంట్ ఫర్ 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ప్రోత్సాహంగా ఎదుర్కొస్తా ఉన్నారు. దీనిని మీరు ఎట్లా ఆస్వాదిస్తారనేది మా యొక్క ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు ముఖ్యంగా తల్లిదండ్రులకు కాబట్టి మనందరం ఏం చేయాలనేటటువంటిది పిల్లలతో పాలమూరు ఈ రోజు ఆవిష్కరణ కావడం మనందరికీ కూడా శుభపరిణామం. మన పాఠశాలలో ఒక కార్యక్రమం కొనసాగుతా ఉంది. బేసిక్ గత సంవత్సరం కూడా విద్యార్థులు త్రికారణ శుద్ధితో మనందరం కూడా కాలుగా ఉండేటటువంటి అలవాటును అలవర్చుకోవాలి. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను అమ్మాయి ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలోనే ఈ విద్యాయాత్ర నిలబడి ఉంటే మనిషిని తీసేటటువంటి సారు ఆ క్షణాలలో నిన్ననే సార్ జిల్లా స్థాయి की तारीफा आयशा बेगम आज हमारे स्कूल और यहाँ के हालात आपको अवगत करवाने के लिए आपके सामने हाजिर हुई हूँ। मदरसे हाजिर यानी गवर्नमेंट मॉडल बेसिक हाई स्कूल जिला मुजफ्फरनगर के बेहतरीन तालीमी इदारों में एक the Mamna district. So the person who is spent their amount and the poor intention of 1 year plan for the planted rice tree, but 10 years plan a rice tree. When the 100 years plant a మెటీరియల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను గౌరవ ఎమ్మెల్యే గారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఎందుకంటే మాకు ఇట్లాంటివి లేకపోయాయి కదా అని నేను ఒకసారి నిజంగా జలసి ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే నేను కూడా చాలా పల్లెటూరు నుంచి వచ్చాను. ఒక 20 ఒక మా ఊళ్ళో చదువుకుందామంటే కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, నేను ఎక్కువ చెప్పట్లేదు. ఆయన ఒక మంచితనానికి నిదర్శనమైన నిలువెత్తు అర్థమని చెప్పొచ్చు. అంతకన్నా నేను ఎక్కువ చెప్పాను. ఎందుకంటే ఆయన రాగానే ఇంత మంచి కార్యక్రమాన్ని చెప్పడం నిజంగా అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే నిన్న మీరు చెప్పారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవి కొన్ని రోజులే మన కంటికి కనబడతాయేమో, కానీ విద్య అనేది ఒక్కసారి మనం ఇవ్వగలిగితే కనుక ఒక కొంతమంది జీవితాల్లోనే పేరెంట్స్ మీకోసము అన్ని పనులు వదులుకొని ఒక కార్యక్రమం ఉంది పిల్లలకు అని చెప్పి వాళ్ళ పని వదులుకొని వచ్చింది కదా. దే ఆర్ రియల్లీ గ్రేట్. వాళ్ళకి ఫస్ట్ తప్పని ఉంటారు.
ఆ పని ఈ పని అని చెప్పి. కానీ వాళ్ళు నిజంగా వచ్చినందుకు తల్లిదండ్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంటే మీ మీద వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది వాళ్ళు చూపెట్టింది ఈరోజు. అంతే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్న మన డిఓ గారు, అలాగే ఎందుకు పెట్టుకున్నానంటే నేను స్కూల్కి వెళ్తే కానీ ఆ స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా తరఫున నేను ఏం చేయొచ్చు అని ప్రత్యక్షంగా తెలుస్తుంది. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ స్కూల్లో. అలాగే అమ్మాయిలు ఇంకా ఫాస్ట్గా ఉన్నారు అబ్బాయిల కంటే. ఇంతేనా? ఎందుకు అబ్బాయిలు ఫాస్ట్గా లేరు? ఉన్నారా? ఉన్నారు 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 వాళ్ళు కూడా లేరా? ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి? మీకు రావా? ఫస్ట్ ఎవరు వస్తారు? లాస్ట్ టైం 9th క్లాస్లో ఫస్ట్ ఎవరు వచ్చారు? చేయలేకపోయింది ఫస్ట్ వచ్చిన అమ్మాయి గారు. మీకు ఎందుకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇస్తున్నామంటే మీరు వెనుకబడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా స్పెషల్ క్లాసులు అని, ట్యూషన్స్ అని, సిటీలో ఉన్న వాళ్ళు రకరకాల వాళ్ళకు ఉంటాయి. కానీ మహబూబ్ నగర్లో అంత సదుపాయాలు ఉండవు. సదుపాయాలు ఏమి అంటే సదుపాయాలు లేక మనం వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరికీ లేని సదుపాయాన్ని మీకు ఒకటి కల్పించిన. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నేనిచ్చే బుక్సే డిజిటల్ కంటెంట్ మిగతా ఏడ దొరకదు, మార్కెట్లో కూడా లేదు. కేవలం నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, లేదు నన్ను అడిగితే ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు మా సంస్థల తరఫున, మా NGOs తరఫున